ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. చేరువచ్చిన అందరిని బట్టి ప్రభువును స్తోత్రిస్తున్నాం. మరి సాయంకాలం మరొకసారి దేవుని యొక్క లేఖనాలు ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభువును స్తోత్రించి ఆరాధన చేయించున్నాం. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాం. మీ అందరి కొరకై మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ సత్యవంతుడైన దేవుడు మన పక్షంగా తండ్రి కుడి పార్శ్వమున మానక విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నందుకు ప్రభువును స్తోత్రిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకెంతో వందనాలు. నీ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన హెచ్చించబడిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన నామం పేరిట నీ పరిశుద్ధ పాద సాన్నిధ్యానికి రావడానికి అల్పులము అయోగ్యులము ఎన్నికలేనటువంటి మమ్ములను మీరు ప్రేమించి నీ ఉచితమైన కృపలో మమ్మను జ్ఞాపకం చేసుకొని మా ఎడల నీ యొక్క దయగలిగిన వాత్సల్యతను కుమ్మరిస్తూ నడిపిస్తూ నిర్వహిస్తూ కనికరిస్తూ నువ్వు చేయుచున్న ప్రతి నీ కార్యాన్ని బట్టి మీకెంతో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహిమపరుస్తున్నాం. తండ్రి, నీ దయగలిగిన నామం పేరిట ఎంతవరకు ఈ యొక్క కోవిడ్-19లో మమ్మల్ని అందరినీ కాపాడుతూ కనికరిస్తూ భద్రపరుస్తూ కృప చూపించినందుకు వందనాలు. నీ ప్రజలైనటువంటి వారిని మరి విశేషముగా మీ కృపలో జ్ఞాపకము చేసుకొని ఆరోగ్యం ఇస్తూ, ఆహారం ఇస్తూ, క్షేమం ఇస్తూ, పోషిస్తూ, నడిపిస్తూ వచ్చిన విధానం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ దయగలిగిన నామం పేరిట మరొక నూతన నెలలోనికి మమ్మల్ని తెచ్చినందుకు కూడా మీకు వందనాలు. నీ ప్రేమ మా ఎడల అత్యధికముగా ఉన్నందుకే స్తోత్రాలు. నీ మార్పులేని కృప మమ్మల్ని వెంటాడుతూ మమ్మల్ని కాపాడుతున్న విధానము కొరకే నేను స్తోత్రించి ఆరాధిస్తున్నాం. ఈ దినవంతట్లో కూడా మీరే మాకు తోడై ఉండండి. మీ సాన్నిధ్యాన్ని మాతో ఉంచండి. చేరువచ్చిన ఈ బిడ్డలు ఈ లైవ్ ఏర్పాటు చేయట్లో మా తండ్రి సహకరించిన ఈ బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఈ యవనస్తులను మీరు దీవించి ఆశీర్వదించి వారి భవిష్యత్తు జీవితాలు క్షేమకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయం చేయండి. మాతో మీరుండండి, మా మధ్యలో మీరుండండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నీ చేతులకు సమర్పించుకుంటూ విస్తారమైన నీ కృపను మీ దయను కోరుకుంటూ నీ పాదముల సాగిలపడుతూ నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన హెచ్చించబడిన నామములో సమయం మేలుకరంగా చేయమని కోరుకుంటూ ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ పైకి చూపిస్తూ చిన్న కోరస్ పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. దైవ గ్రంథం బైబిల్ నుండి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయాన్ని ఉత్తర
ప్రత్యుత్తరాలుగా మనము చదువుకుంటాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 6 వచనాలు మాత్రమే ఉన్నాయి. నేను ఒక వచనాన్ని, మీరు ఒక వచనాన్ని అలాగా చదువుకుంటాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగను ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడి లేఖన భాగములను దీవించి ఆయన మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ రొట్టె మాకు విరిచి పంచిపెట్టండి. మాట్లాడేవాడు నీవు. నీ వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడి అయినది. ప్రాణాత్మదేహములో కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరేది. కాబట్టి నీ వాక్కు మా మధ్యలో ఫలితాల్లోకి తీసుకుని వచ్చి మీ కార్యమును చేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి స్తోత్రించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. కీర్తనల గ్రంథములో దాదాపు 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలు కూడా ఒక్కరు రాసినవి మాత్రము కాదు. దేవుని వాక్యములో మనము చూస్తే కీర్తన గ్రంథములో అధికమైన కీర్తనలు దైవజనుడైన దావీదు ద్వారా వ్రాయబడ్డాయి. కొన్ని కీర్తనలు ఆయన కుమారుడైన సొలొమోను ద్వారా వ్రాయబడ్డాయి. కొన్ని కోరహు కుమారుల కీర్తనలు ఉన్నాయి. అందులో ఆసా కీర్తనలు కూడా ఉన్నాయి. అలాగే మరికొన్ని యాత్రా కీర్తనలు ఉన్నాయి. అవి మోషే ద్వారా లిఖితమైనట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధముగా ఈ 150 కీర్తనలు కూడా వివిధ వ్యక్తుల ద్వారా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికినట్టుగా కనబడుతున్నాయి. ఈ 150 కీర్తనలో అధిక భాగము దైవజనుడైన దావీదు యొక్క కీర్తనలుగానే మనం గుర్తిస్తాం. అయితే దేవుని వాక్యములో దావీదు యొక్క చరిత్ర మనము చూచినట్లయితే మరి 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయములో కనబడుతుంది. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయములో సమూయేలు యెష్షయి ఇంటికి వస్తాడు. సౌలుకు బదులుగా మరి రాజుగా ఒకరిని అభిషేకించడానికి. అలాగున 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనములో నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుని వాక్యములో సమూయేలుకి పరిశుద్ధాత్మ దేవుడు మరి స్వరాన్ని వినిపించినట్లుగా మనము చూస్తున్నాం. ఇలాగున సౌలుకు బదులుగా దావీదు ఇశ్రాయేలీయుల పైన రాజుగా అభిషేకించబడినటువంటి దావీదుకి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదలుకొని ఆయన యొక్క చరిత్ర ముగింపు 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయంతో అంతమవుతుంది. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాల్లో లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను పోతున్నానని తన కుమారుడైన సొలొమోనుకు
దైవజనుడైన దావీదు చెప్తున్నట్లుగా మనము చూస్తాం. ఈ విధముగా 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో దావీదు యొక్క చరిత్ర ప్రారంభించబడి 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయములో ముగిసినట్లుగా మనము చూస్తాం. అయితే ఈ అధ్యాయాలన్నిటిలో దావీదుకి దేవునికి మధ్య ఉన్న సంబంధం మనకి సుస్పష్టముగా అర్థమయ్యే దానికంటే దావీదుకి దేవునికి మధ్య ఉన్న సంబంధం కీర్తనల గ్రంథంలోనే బాగా అర్థమవుతుంది. అనగా దావీదు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో, అలాగే దావీదుకి దేవుడు ఎంత సన్నిహితంగా ఉన్నాడో, దావీదు ఏ రీతిగా దేవునిపై ఆధారపడుతూ వచ్చాడో, దేవుని యొక్క మార్గాన్ని కోరుకుంటూ ఆయనను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి హర్షిస్తూ వచ్చాడో, ఇవన్నీ కూడా కీర్తనల గ్రంథంలో మాత్రమే మనము చూడగలం. ఈ విధముగా కీర్తనల గ్రంథంలో దావీదుకు దేవునికి మధ్య ఉన్న అన్యోన్యత, సహవాస బాంధవ్యము మనం ఎంతో స్పష్టముగా అర్థం చేసుకోగలం. ప్రతి కీర్తన కూడా ఒక పాఠముగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తన గ్రంథం 1వ అధ్యాయము నిజంగా ఎంతో విలువైనటువంటి అధ్యాయము. ఈ యొక్క అధ్యాయములో చాలా తక్కువ వచనాలు ఉన్నాయి. 6 వచనాలు మాత్రమే పొందుపరచబడ్డాయి. అందుకనే దైవజనులు పెద్దలు ఏమని చెప్తారంటే, యేసుక్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించి ఆయనతో సంబంధము కలిగినటువంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా 1వ అధ్యాయాన్ని అనుసరించాలి అని చెప్తారు. అలాగే కీర్తన గ్రంథంలో 15వ అధ్యాయం ఉంది. అది విశ్వాసములో ఎదిగినటువంటి ఒక వ్యక్తి అనుసరించే అధ్యాయముగా మనము చూస్తాం. అలాగే కీర్తన గ్రంథంలో 23వ అధ్యాయం ఉంది. అది దేవుని యొక్క కాపరత్వాన్ని, దేవుని యొక్క కాపుదల, భద్రత, సంరక్షణ, పోషణ ఒక విశ్వాసి ఎలాగున అనుభవించగలడో కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో మనము చూస్తాం. 24వ అధ్యాయంలో దేవునికి యొక్క మహిమ విశ్వాస యొక్క జీవితంలో ఎట్లాగూ పొందగలడో కూడా మనము చూడగలం. ఈ విధముగా కీర్తన గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన అధ్యాయాలు ఉన్నాయి. 1, 15, 23, 24. అలాగే ఇంకా మనం ముందుకు వెళుతూ ఉన్నట్లయితే 90వ కీర్తన, అంతేకాదు ఇంకా 121వ కీర్తన, ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైన కీర్తనలుగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాదు కీర్తన గ్రంథంలో 22వ అధ్యాయము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో అనుభవించే ఆ శ్రమలను గూర్చి, ఆయన సిలువలో ఒంటరిగా పొందేటువంటి ఆ యొక్క శ్రమల గూర్చి వ్రాయబడినటువంటి కీర్తన. ఈ సమయంలో మనం చదివినటువంటి కీర్తన 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయము విశ్వాసులకు చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. అంటే లెక్కల గణిత శాస్త్రములో గణిత శాస్త్రం మొత్తము 4 విషయాలపై ఆధారపడి ఉంటుంది. 1 తీసివేత, 2 కూడిక, 3 గుణకారము, 4 భాగహారము. అంటే సబ్ట్రాక్షన్, ఎడిషన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. కాబట్టి గణిత శాస్త్రం ఎంత పైకి వెళ్ళినా సరే ఈ 4 ఇంపార్టెంటే. సబ్ట్రాక్షన్ అంటే తీసివేయటం, ఎడిషన్ అంటే కలుపుకోవడం, మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ ఎడిషన్,
రిపీటెడ్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్. అంటే అనేక సార్లు మనం కూడుతూ ఉంటే దాన్ని ఏమంటాం? గుణకారము అంటాం. అలాగే రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఈజ్ ఏ డివిజన్. రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అంటే అనేక సార్లు తీసివేయటాన్ని ఏమంటారంటే భాగహారము అంటారు. కాబట్టి ద టోటల్ మ్యాథమెటిక్స్ డిపెండింగ్ అపాన్ ద 4 బేసిక్ ప్రిన్సిపల్స్, 4 ప్రాథమికమైన సంగతుల పైన గణిత శాస్త్రం మొత్తము కూడా ఆధారపడి ఉన్నది. దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, గణిత శాస్త్రానికి 4 ఎంత ప్రాముఖ్యమో, ఒక మంచానికి 4 కోళ్ళు ఉన్నట్టుగా, ఒక కుర్చీకి 4 కోళ్ళు ఉన్నట్టుగా గణిత శాస్త్రానికి 4 చాలా ప్రాముఖ్యం. అలాగే ఒక విశ్వాస యొక్క జీవితంలో కూడా ఈ 4 ముఖ్యమైనవే. అందుకే దేవుని వాక్యములో ఈ 4ంటిని మొదటి అధ్యాయములో మనము చూస్తాం. చూడండి, మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. కాబట్టి మొదటిది సబ్ట్రాక్షన్, 1వ వచనం, తీసివేత. అంటే ప్రభువుతో సంబంధము కలిగి ఉండాలి, ప్రభువుని వెంబడించాలి, ప్రభు యొక్క మార్గములో నిలవాలి, ప్రభు యొక్క మార్గములో నడవాలి, ప్రభు యొక్క మార్గములో కూర్చుండాలి. అంటే కొన్నిటిని విడిచిపెట్టాలి. కొన్నిటిని ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. అవి విడవకుండా ప్రభువులో కొనసాగుట అనేటువంటిది అసాధ్యం. కాబట్టి దేవుని వాక్యములో మొదటి వచనములో మనం చూస్తున్నాం, దుష్టుల ఆలోచనలో నడవకూడదట, పాపుల మార్గమున నిలవకూడదట, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదు. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి కొన్నిటిని వద్దు అని చెప్తూ ఉంటాడు. అవి మానేస్తే మనం బాగుపడతాం. వద్దు అని చెప్పిన దాని జోలికి మనం వెళ్ళకూడదు. అలాగైతే మన జీవితంలో క్షమాభివృద్ధిని మనము అనుభవిస్తాం. అయితే చాలా పర్యాయాలు వద్దు అని చెప్పిన దానికి వెళ్ళడం ద్వారా పతనమైపోతాం. దేవుని వాక్యములో ఈ పతనాన్ని గురించి మనం ఆలోచించాలంటే ప్రారంభ ఆది మానవ జాతికి మూలపురుషుడైన ఆదామును మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడైన యెహోవా ఆదాముతో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే 2వ అధ్యాయం 17వ వచనములో, ఈ తోటలోని అన్ని చెట్ల ఫలములను నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను నువ్వు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చిపోతావు. కాబట్టి దేవుని వాక్యములో మనము చూస్తున్న సత్యం ఏంటంటే, దేవుడు వద్దు అని ఆదాముకు చెప్పాడు. ఈనాటికి మానవ లోకములో వద్దు అన్నదే చేయటం అనేది మనుష్యుడికి ఒక అలవాటు అయిపోయింది. ఇది పాపము, ఇది అక్రమము, ఇది అవివేకము, ఇది అజ్ఞానము, ఇది దుష్టత్వము, ఇది దేవునికి విరోధము, ఇది దేవుడు సంతోషించనిది అని చెప్తే మనుష్యుడు దాని దగ్గరికే వెళ్ళటానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. దేవుడు ఏ విషయమైనా ముందుగానే చెప్తాడు. ప్రమాదములో పడకముందే ప్రమాదాన్ని గురించి ఆయన తెలియజేస్తాడు. అందుకే ఆదామునకు ముందుగానే 2వ అధ్యాయం 17వ వచనములో ప్రమాదము దేని వల్ల కలుగుతుందో, ఏ చెట్టు వల్ల కలుగుతుందో, ఏది తినుట వల్ల కలుగుతుందో, దేని దగ్గరికి వెళ్ళుట వల్ల కలుగుతుందో చెప్పాడు. కానీ ఆ చెప్పిన మాట వినకుండా చేసిన వాడే అపవాది. పిల్లరా, దేవుడు చెప్పిన మాట నీవు వినకుండా చేయగలిగిన వాడు అపవాది. కాబట్టి ఈ అపవాది ఆది నుండి ఉన్నటువంటి వాడే. వీడు దేవుని సన్నిధిలో ప్రధాన గాయకుడిగా పాటలు పాడుతున్నటువంటి లూసిఫర్.
అయితే దేవుని సన్నిధిలో నుండి అతడు కిందకు వచ్చాడు. వచ్చిన తరువాత అతని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం మానవుణ్ణి పాడు చేయటమే, లేక మానవుని ద్వారా దేవునికి మహిమ కలగకుండా దేవుని మహిమ నుండి మానవుణ్ణి దూరపరచుటే అపవాది యొక్క తంత్రమై ఉన్నది. అందుకే అపవాది ఏం చేశాడంటే మీరు చావనే చావరు అని చెప్పాడు. 3వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తుంటే ఆది కాండములో ఏమని చెప్పాడో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అందుకు సర్పము మీరు చావనే చావరు. చూసారా, దేవుడు చెప్పిన దానికి 100కు 100 పాళ్ళు వ్యతిరేకంగా చెప్తాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దంటే నడువు, పర్వాలేదు ఏముంది దానిలో అంటాడు. పాపుల మార్గమున నిలవద్దంటే ఏముంది దానిలో, నిలిస్తే నిలవచ్చు కదా అంటాడు. అలాగే అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు అంటే తప్పేముంది, వాళ్ళు మాత్రం మనుషులు కదటి కూర్చో అంటాడు. ఇలాగున దేవుడు చెప్పిన దానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా చెప్పేవాడు ఎవరండి? అపవాది. దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, ఈ అపవాది యొక్క సంగతును ఎరిగినటువంటి మనము వాడికి చోటు ఇవ్వకుండా మనం ఏం చేయాలి? చూసుకోవాలి. అయితే అక్కడ ఆదామవ్వలు చోటిచ్చారు. ఇవ్వడం ద్వారా ఏమైపోయిందంటే వాళ్ళు పతనమైపోయారు. మీరు చావనే చావరు, దేవతల వలె అయిపోతారు, మీ కన్నులు తెరవబడతాయి అని ఈ విధంగా వారిని మభ్యపెట్టి అపవాది వారిని ఏం చేశాడని మోసగించాడు. ఇలా మోసగించుట ద్వారా వారు దేవతల వలె కాకపోగా దిగంబరులయ్యారు. వారు ఏమయ్యారండి? దిగంబరులై భయపడి చెట్ల చాటును దాక్కున్నారు. కాబట్టి పిల్లరా, ఎప్పుడు కూడా నీవు ఆలోచించుకోవాల్సింది, దేవుడు వద్దు అని చెప్పాడంటే దాని వెనకాల ప్రమాదం ఉన్నది, దాని వెనకాల ఆపద ఉన్నది, దాని వెనకాల నష్టం ఉన్నది, దాని వెనకాల నీకు నష్టం ఉన్నది, నీ కుటుంబానికి నష్టం ఉన్నది, నీ బిడ్డలకు నష్టం ఉన్నది, నీ భవిష్యత్తుకు నష్టం ఉన్నది. దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. దాని జోలికి నువ్వేం చేయకూడదు? వెళ్ళకూడదు. కాబట్టి దేవుని వాక్యములో అలాగున చేసినందువల్ల ఆదాము దేవుడు వద్దన్నది చేయుట ద్వారా నష్టానికి ఏమయ్యాడు? గురయ్యాడు. కాబట్టి పిల్లరా, దేవుడు వద్దు అన్నాడు అంటే దానిలో చాలా భావము దాగి ఉన్నది, దానిలో నీకు చాలా మేలు ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, దానిలో నీకు అభివృద్ధి ఉన్నది. దేవుడు వద్దు అన్నాడంటే అది మేలు కొరకే, ఆశీర్వాదం కొరకే, అభివృద్ధి కొరకే. అంతేకాదు నీ భవిష్యత్తులో క్షేమము అనుభవించుట కొరకే. కాబట్టి దేవుని వాక్యములో ఎక్కడైనా దేవుడు నీతో వద్దు అని చెప్పినప్పుడు దాన్ని వెంటనే నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. లేక దాని జోలుకు నువ్వేం చేయకూడదు? వెళ్ళకూడదు. దాన్ని తీసివేసుకోవడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి. కాబట్టి మొదటిది దేవుని వాక్యములో మనం చూస్తుంటే తీసివేసుకునుట, తీసివేత, సబ్ట్రాక్షన్ అంటాం. రెండవది దేవుని వాక్యములో 1వ అధ్యాయం 2వ వచనములో చదువుతున్నాం. చూసారా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చూసారా, 2వ వచనం ఏంటంటే ఎడిషన్. మొదటి వచనమేమో నిలవద్దు, కూర్చోవద్దు, నడవద్దు అన్నాడు. 2వ వచనములో నిలువు, కూర్చో, ధ్యానించు అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించు అంటున్నాడు. అంటే మొదటి వచనము తీసివేత, సబ్ట్రాక్షన్. 2వ వచనం ఏంటంటే ఎడిషన్, అంటే ఇది నువ్వు చెయ్యాలి. ప్రియులారా, ఈ ప్రపంచములో అన్ని గ్రంథాల కంటే ప్రముఖమైన గ్రంథం, విలువైన గ్రంథం, శాశ్వతమైన గ్రంథం, నిశ్చయముగా ఉండే గ్రంథం, నిరంతరము నిలిచే గ్రంథం దేవుని వాక్యమే, బైబిల్ గ్రంథమే. అందుకే బైబిల్ గ్రంథం గురించి దేవుని వాక్యములు ఏమని రాశా అంటే అది సజీవమైన గ్రంథం, రెండవది బలమైనటువంటి వాక్యం, మూడవది అక్షయమైనది, నాలుగవది నాశనము లేనిది, ఐదవది నిరంతరము నిలిచేది. నిరంతరము నిలిచేది.
ఇవన్నీ దేవుని వాక్యములో ఉన్నవే, నా సొంత మాటలు కాదు. కాబట్టి దేవుని వాక్యములో దేవుని వాక్యము సజీవమైనదని చెప్పాడు, బలమైనదని చెప్పాడు, ఆ తర్వాత అక్షయమైనదని చెప్పాడు, ఆ తర్వాత శాశ్వతమైనదని చెప్పాడు. అంటే ఎప్పుడూ ఉండేది, ఆ తర్వాత నిరంతరము నిలిచేది అని చెప్పాడు. కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని నీవు పఠించాలి, దీన్ని చదవాలి, దీని యందు ఆనందించాలి, దీన్ని ధ్యానించాలి. 3 సంగతులు. చదువుతూ ఉంటే నీకు ఆనందం కలగాలి. వాక్యం చదువుతుంటే నీకేదో కంటి నిండి నీళ్ళు వచ్చాయి అనుకోండి, లేక దుఃఖంగా ఉందనుకోండి, నువ్వు దెబ్బతినిపోతున్నట్లు లెక్క. కాబట్టి దేవుని వాక్యము చదువుతూ నీకు ఆనందంగా ఉండాలి, దేవుని వాక్యము నీకు హృదయానికి మధురంగా ఉండాలి. దైవజనుడైన దావీదు యొక్క అనుభవంలో ఆయన అంటున్నాడు, నీ వాక్యము తేనె కంటే, జుంటె తేనె ధారల కంటే మధురమైనది అని చెప్తున్నాడు. మీరు 19వ అధ్యాయం 10వ వచనంలో ఈ విషయాలు చూడవచ్చు. కీర్తన గ్రంథం, కీర్తనలు 19, 10, 11 వచనాల్లో చూస్తుంటే ఏమంటున్నాడు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ఎంతో స్పష్టంగా, అది తేనె కంటేను, జుంటి తేనె దారల కంటేను మధురమైనది, అది బంగారము కంటే మేలిమి, బంగారము కంటే కోరదగినది. చూసారా, దేవుని వాక్యమట తేనె కంటే, జుంటె తేనె ధారల కంటే మధురమైనది. వాక్యము నీకు మధురముగా కనబడుతుందా? యవనస్తుడా, పెద్దలారా, వృద్ధులారా, మధ్య వయస్కులారా, వాక్యము నీకు మధురంగా కనబడుతుందా, లేక వాక్యము నీకు చేదుగా కనబడుతుందా? దావీదు యొక్క అనుభవంలో వాక్యము మధురముగా కనబడుతుంది. దాని విలువను కూడా చెప్తున్నాడు. అది బంగారము కంటే, విస్తారమైన మేలిమి బంగారము కంటే, బంగారము కంటే విలువైనదంట. మేలిమి బంగారము కంటే విలువైనది ఏంటండి? దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రియులారా, ఆ వాక్యము మధురమైనదని, ఆ వాక్యము విలువైనదని నువ్వు ఎరిగినప్పుడు ఆ వాక్యము నువ్వు తప్పకుండా చదువుతావు. అందుకనే 2వ వచనములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు ఆనందించాలంటే చదివితేనేగా ఆనందించేది. అందుకని పుస్తకం బైబిల్ తలకింద పెట్టుకుని పడుకుంటే ఆనందించలేవు నువ్వు. చాలామంది బైబిల్ తలకింద పట్టుకొని పడుకుంటారు. తలగడ ఎత్తితే చాలు బైబిల్ కనపడదు కొన్ని చోట్ల. కొంతమంది తలగడ పక్కనే బైబిల్ ఉంటూ ఉంటుంది. వీటన్నిటి వల్ల కాదు, అది నువ్వు చదువుట ద్వారానే నువ్వు ఆనందించగలవు, దాన్ని ధ్యానించుడు ద్వారానే నువ్వు ధన్యుడువు కాగలవు. కాబట్టి దేవుని వాక్యమును తప్పకుండా చదవాలి. ఆ చదువుడు ద్వారా అది నీకు ఆనందంగా మారాలి. అది నీకు ఆనందంగా మారటమే కాదు, దాన్ని నీవు పదే పదే నెమరు వేయటం ద్వారా, లేక ధ్యానించుడు ద్వారా, జ్ఞాపకమునకు తెచ్చుకున్నడు ద్వారా అది నీకు ఆశీర్వాదంగా మారుతుంది. పిల్లలు, దేవుని వాక్యమును అనుసరించిన వారు ఎవరు పతనము కాలేదు. తెలుసా? బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యమును అనుసరించిన వారు ఎవరు పతనము కాలేదు. దేవుని వాక్యం ఏదైతే వద్దందో దాన్ని విడిచిపెట్టిన వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారు. ఉదాహరణకు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని వాక్యము వారితో ఏమని చెప్పిందంటే, రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసం పుచ్చుకొని మమ్మల్ని మేమేం చేయం, అపవిత్రపరచుకోమని దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పింది. ఆ వాక్యమునకు వారు లోబడి ఏమన్నారంటే, అయ్యా మాకు కాయగూరల భోజనం పెట్టండి, 10 దినములు పరిశీలించండి, ఒకవేళ మేము నీరసంగా కనబడితే అప్పుడు ఆలోచిద్దాం అని మాట్లాడారు. వాళ్ళు మాట్లాడితే అక్కడ ఏం జరిగింది, వారు 10 దినములు పరిశీలించిన తర్వాత ఆ బాలురు ముఖముల కంటే ఈ బాలురు ముఖములు సౌందర్యంగాను తేటగా కనబడ్డాయి. అంటే వారి జీవితంలో దేవుడు వద్దన్నది విడిచిపెట్టారు. అందుకే వారి ముఖములు తేటగా సౌందర్యంగా కనబడ్డాయి.
దేవుడు అవునన్నది పాటించారంటే దేవుని వాక్యము గైకొనుటియే, ఆ వాక్యమేందో ఆనందించుటియే, దాన్ని ధ్యానించుటియే ధన్యంగా ఎంచుకున్నారు. అందుకే వారు ఆశీర్వదించబడ్డారు. కాబట్టి ప్రియులారా, వారి జీవితములలో వారు ఎంతో దీవించబడినట్టుగా దేవుని వాక్యములో చూస్తాం. కాబట్టి నీ జీవితంలో దేవుని వాక్యము వద్దన్నది మానే, దేవుడు అవునన్నది చెయ్యి, ఆశీర్వదించబడతాం. ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి రాజు భుజించు భోజనము, పానము చేయి ద్రాక్షరసము కంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. అదే వారి ఆహారం. అందువల్ల వారు ధన్యులయ్యారు, ఆశీర్వదించబడ్డారు. కాబట్టి ప్రియులారా, మొదటి వచనము తీసివేత, రెండవ వచనం ఏంటండి? కూడిక. రెండవ వచనం కూడిక. ఆదాము అవ్వల జీవితంలో మొదటి వచనం గైకొనలేదు, రెండవ వచనం కూడా అనుసరించలేదు. అందుకే వారు దిగంబరులయ్యారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్లో మొదటి వచనాన్ని ప్రకారము ఆ రాజు భుజించు భోజనం, పానము చేతి రాక్షసం తీసివేశారు. రెండవ వచనం ప్రకారము మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారన్నారు. అందుకే వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. పిల్లలు, ఇప్పుడు మూడవది దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మూడవ వచనం ఏంటి? అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. పిల్లలు, ఇక్కడ అతడు చేయనదంతయు సఫలమగును. ఇక్కడ దేవుని వాక్యములో ఆ వాక్య ప్రకారము వద్దనుకున్నవాడు, ఆ వాక్య ప్రకారము అవుననుకున్నవాడు నీ దేనితో పోల్చారంటే చెట్టుతో పోల్చారు. ఆ చెట్టు ఎలాగుంటుంది అంటే, నీటి కాలువల ఓరం నాటబడిన వ్యక్తి వలె ఉంటాడు అతను. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు ఏమవుతుంది? సఫలమవుతుంది. అంటే మల్టిప్లికేషన్. మూడవ వచనం ఏంటండి? మల్టిప్లికేషన్ అంటే విస్తరించుట, ఆశీర్వదించుట, అభివృద్ధి పొందుట. ముందే అనుకున్నాం కదా, రిపీటెడ్ ఎడిషన్ ఏమంటామండి? మల్టిప్లికేషన్ అంట. కాబట్టి అనేక సార్లు కూడిక కలిగి ఉంటే దాన్ని ఏమంటారండి? గుణకారము అంటారు. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని చెప్పినది వద్దనుకుంటారో, ఇది మంచిది కాదు అని దేవుడు చెప్తుంటే దాన్ని కాదనుకుంటారో, దేవుని వాక్యం చెప్తుంటే దాన్ని కాదనుకుంటారో, దేవుడు చేయమన్నది చేస్తూ ఉంటారో, వారట నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఉంటారు. నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఏమవుతుంది? కింద నీరు, పైన ఎండ ఉంటుంది. కాబట్టి అది ఎదుగుతూ ఎప్పుడు పచ్చగా ఉంటుంది. కిందేమో నీరుంది, నీరంటే దేవుని వాక్యం, పైనేమో ఎండ ఉంది. దానివల్ల అదేమైపోతుంది? ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. నీటి కాలువల ఎవరు నాటబడిన దాయి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయో సఫలం. కాబట్టి దేవుని వాక్యము వద్దన్నది మానేసినవాడు, దేవుని వాక్యము అవునన్నది చేసినవాడు ఎలాగుంటాడో మూడవ వచనములో చెప్పాడు. ఇదే గుణకారము, మల్టిప్లికేషన్. పిల్లలు, దేవుని వాక్యములో అందుకే వారు దేవుని వాక్యము వద్దన్నది మానేశారు, దేవుని వాక్యము అవునన్నది చేశారు. అందుకే దానియేలు ఆ బబులోను సామ్రాజ్యములో, పరాయి దేశములో, పరాయి భాష వారి మధ్య ప్రధానమంత్రి అయ్యాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు విచారణకర్తలయ్యారు. పిల్లల ఆశీర్వాదం దేనిలో ఉందంటే, దేవుడు వద్దన్నది మానేయటములోను, దేవుడు చెయ్యమన్నది చేయట్లోనే ఏముందండి? ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి ఆలోచించుకుందాం, దేవుని యొక్క లేఖనాలకు అప్పగించుకుందాం.
కాబట్టి దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడదాం. ఇప్పుడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అభివృద్ధి పొందారు. వీరే కాదు ప్రియులరా, దేవుని వాక్యములో నీవెవరిని తీసుకున్నా వారు అలాగే అభివృద్ధి పొందారు. దేవుని వాక్యానికి విలువిచ్చి పాపాన్ని కాదనుకుని, దేవుని వాక్యానికి విలువిచ్చి పరిశుద్ధతను అన్వయించుకుని, దేవుని వాక్యానికి విలువిచ్చి అలాగును జీవించిన వారు ఆశీర్వదించబడ్డారు. మీకు మరొక యవనస్తుని చూపించగలను. అతడు యోసేపు. అతడు ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నా అంటే, అయ్యో ఇంత ఘోర దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను ఇట్లు పాపమును కట్టుకొందను అని దేవుని వాక్యములో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అనగా దేవునికి విరోధమైన దాన్ని విడిచిపెట్టాడు. దేవుడికి ఇష్టమైందేంటి? పరిశుద్ధత, పవిత్రత. దాన్ని అన్వయించుకున్నాడు. అందుకనే బాల్య దినముల నుండి అలవాటు యోసేపుకుంది. అందుకే తన అన్నదమ్ములు చేయుచున్న చెడుతనమును తన తండ్రి దగ్గరికి వచ్చి ఏం చేస్తూ ఉండేవాడు? చెప్తూ ఉండేవాడు. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. చూసారా, అన్నదమ్ములు చేయుచున్న చెడుతనమును గూర్చిన సమాచారాన్ని తండ్రి దగ్గరికి తెస్తూ ఉండేవాడు యోసేపు. అంటే ప్రారంభము నుండి, అప్పుడు అతనికి 17 ఏళ్ల వయసు, 17 సంవత్సరాల వయస్సు నుండి కూడా దేవునికి విరోధమైన దాన్ని ఇష్టపడేవాడు కాదు. ఎవరతను? యోసేపు. అలాగున తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. పిల్లరా, అందుకే అతడు చేయునదంతయు ఏమైందంట? అందుకనే 39వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తుంటే అక్కడ యెహోవా అతనికి తోడై ఉండెనని, యెహోవా అతనికి తోడై ఉండెను కనుక అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను. చూసారా, అతడు చేయినదంతయు యెహోవా దేవుడు అతని చేతిలో సఫలము చేశాడు. అతని యజమానుడు చూచెను. అక్కడ దేవుణ్ణి ఎరగనటువంటి పొతీఫరు చూస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆయన వాక్యం, ఆయన వద్దన్నది నువ్వు మానేస్తే, ఆయన అవునన్నది నువ్వు చేయగలిగితే నీ జీవితం సఫలమవుతుంది. కాబట్టి నీ జీవితం సక్సెస్ఫుల్గా ఉండాలి, ఫ్రూట్ఫుల్గా ఉండాలి. అంటే ఫలభరితమైనదిగా, విజయవంతమైనదిగా, అంతేకాదు అభివృద్ధితో కూడినదిగా ఉండాలి. అంటే ఖచ్చితంగా దేవుడు వద్దన్నది మానేయాలి. దేవుడు అవునన్నదాన్ని నువ్వేం చేయాలి? వెంబడించాలి. అప్పుడు నీ జీవితము ఫలభరితమైనదిగా, విజయవంతమైనదిగా, అభివృద్ధితో కూడినదిగా ఉంటుందని దేవుని వాక్యము ద్వారా మనము చూస్తూ ఉన్నాం. సమయంలో దేవుని వాక్యములో మనం గమనిస్తున్న సత్యం ఏంటంటే, ప్రభు యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనమే పరిశీలించుకుందాం, ఆయనకు అప్పగించుకుందాం, ఆయన పాదముల దగ్గర సాగిలపడదాం. 3 సంగతులు మనం చూచాం. 4వది దుష్టులు అలాగున ఉండక డివిజన్. 4వది ఏంటంటే డివిజన్. అంటే విభాగింపబడుట. విభాగింపబడేదాన్ని ఏమంటారంటే డివిజన్ అంటారు. దేవుని కొరకు బ్రతికే వాళ్ళెవరో, దేవుని కొరకు బ్రతకని వాళ్ళెవరో ఆయనకి తెలుసు. ఆయనను వెంబడించే వాళ్ళెవరో, ఆయనను వెంబడించిన వాళ్ళెవరో కూడా ఆయనకి తెలుసు. బుద్ధి కలిగిన వారెవరో, బుద్ధి లేని వారెవరో ఆయనకి తెలుసు. ఆయనకు మేకలెవరో, గొర్రెలెవరో కూడా ఆయనకి తెలుసు. కాబట్టి నీతిమంతులెవరో, దుష్టులెవరో కూడా ఆయనకి తెలుసు. అందుకే దేవుని వాక్యములో మనం చూస్తున్న 4వ వచనంలో దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. పిల్లలు నీతిమంతులేమో పై 3 వచనాల ప్రకారం ఉంటారు. దుష్టులు పై 3 వచనాల ప్రకారము ఉండరట. అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారట. కాబట్టి న్యాయ విమర్శలో పిల్లల తీర్పు దినం ఒకటి ఉంది. దేవుడు తీర్పు తీర్చేవాడు. ఆ తీర్పు దినమున పై వచనాలు 3 అనుసరించే వారిని, గాలి చెదరగొట్టు పొట్టుతో సమానమైన దుష్టుల్ని దేవుడు ఏం చేస్తాడంట? వేరు చేస్తాడు.
దేవుడు వేరు చేస్తాడు. అందుకనే దేవుని వాక్యములో ఏమని రాయబడి ఉందంటే, న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువ. అంటే ఆ రోజున ఆటోమేటిక్గా లేచి వెళ్ళిపోతారు. చూడండి, అందరూ బాగా చక్కగా పద్ధతిగా ఉన్న వాళ్ళ మధ్యలో ఒక త్రాగుబోతు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఆడు ఏం చేస్తాడు, అక్కడ ఉండలేక ఇప్పుడే వస్తానని నెమ్మదిగా లేచి వెళ్ళిపోతాడు. ఉండలేడు, ఎందుకంటే వీళ్ళందరూ ఒక పద్ధతిలో ఒక పరిస్థితిని కలిగిన వారు. వీరి మధ్యలో నేను ఎట్లా ఉండగలను, లేచి వెళ్ళిపోతాడు. అలాగున పై 3 వచనాలు గైకొననటువంటి వారట ఆ సభలో ఉండకుండా గాలి చెదరగొట్టు పొట్టు వంటి దుష్టులు నిలవలేరట. ఆ సభలో ఏం చేయలేరండి, నిలవలేరు. ఇప్పుడు 6వ వచనం, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనం. కాబట్టి పిల్లరా, ఆ దినమున విభాగింపబడే రోజు ఉంది. పై 3 సంగతులు 1, 2, 3 వచనాలు గైకొనిన వారు నిలుస్తారు. గైకొనని దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండి సభలో నిలవని వారిగా అయిపోతారు. కాబట్టి ప్రభువుకు అప్పగించుకుందాం. మనం ఎలాగుంటున్నాం, మన జీవితాలు ఎలాగుంటున్నాయి, యవన బిడ్డలారా ఆలోచించుకుందాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆయన చెప్పిన ప్రతి మాట విలువైనది, మనకు క్షేమకరమైనది, మన జీవితాలకు ఆశీర్వాదకరమైనది. అందుకనే విశ్వాస యొక్క జీవితంలో దేవుని మహిమ కొరకే జీవించటానికి కీర్తనలు 150 ఉంటే మొదటి అధ్యాయములోనే విలువైన సంగతులు మన నిర్మాణకుడు, మన సృష్టికర్త, మన కొరకే ఈ లోకములోకి వచ్చిన జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు దైవ గ్రంథములో సంగతులను ఏం చేశారో పొందుపరిచారు. కాబట్టి పిల్లరా, ఆయన చెప్పింది చేద్దాం, ఆయన వద్దన్నది మానేద్దాం, అలాగున ఆయనను వెంబడిద్దాం. ఆశీర్వదించబడిన దేవుని బిడ్డలు, దేవుని వాక్యములో రాయబడిన వారి వలె మనము ఉందాం. తద్వారా మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు ఆశీర్వదించబడి దేవుని మహిమ కొరకై జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. 2 నిమిషాలు మనము ఉన్న చోటున, ఉన్న పాటున ప్రభు మనతో మాట్లాడితే ఆయన వద్దన్నది మనం మానేస్తున్నామా లేదా, ఆయన అనుసరించమన్నది మనం అనుసరిస్తున్నామా లేదా, మనం ఆలోచించుకుందాం. ఆయనకి ఇష్టం లేనిది వదిలిపెట్టుటే మంచిది, ఆయనకి ఇష్టమైనది వెంబడించుటే మంచిది. తద్వారా అభివృద్ధి, ఆశీర్వాదం మనకున్నది. గ్రహించి గుర్తెరిగి ప్రభువుని వెంబడిద్దాం. ప్రభువు మనకు మేలు చేస్తారు, ఆయన మనతో ఉంటారు. ఆయన యోసేపును ఆశీర్వదించిన దేవుడు, అలాగు చేసిన దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఆశీర్వదించిన దేవుడు. ఆ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతి కొన్న దేవుడు ఇప్పుడు మనల్ని కూడా దీవిస్తాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మీ లేఖనాల కొరకు వందనాలు. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు?
నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుడి చేతనే కదా నీ కార్యమును చేసి ఈ నీ వాక్యము ద్వారా మేలు కలుగునట్లు, ఆశీర్వాదం కలుగునట్లు, ఈ కరోనా వైరస్ టైంలో ఇంతకాలం ఒకవేళ మేము నిన్ను వెంబడించలేదేమో, ఇప్పుడైనా నువ్వు వద్దన్నది మానేసి నువ్వు అవునన్నది చేస్తూ నిన్ను వెంబడించి ఆశీర్వదించబట్టు సహాయపడమని, నీ వాక్యమును ముద్రించమని, నీ దాసుడు దేన్ని వివరించలేకపోయాడో అది నీ ఆత్మ ద్వారా బిడ్డలకు వివరించి కార్యం చేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క మెండైన నిండైన సహాయము చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, వాక్యం విన్న వారికి సదా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.